Yes, hi to everyone. So today we are going to see the fourth unit of 8th class C reading. Okay, మనం ఫస్ట్ యూనిట్ సారీ రీడింగ్ ఏ చూసాము, రీడింగ్ బి చూసాము, అండ్ నా రీడింగ్ సి చూడబోతున్నాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ వెంకటేష్ యారవ and welcome to Arrow Venkatesh YouTube channel, and please subscribe to my channel for more videos and touch on that bell icon to get a notifications. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క వీడియో అనేది నేను పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. ఓకే, సో ఈరోజు మనం ఆర్ట్స్ అండ్ కల్చర్లో రీడింగ్ సి చూస్తున్నాం. ఓకే, రీడింగ్ ఏ అనేది ఇక్కత్ గురించి చూసాము, అండ్ రీడింగ్ బిలో మనము పోటర్స్ గురించి చూసాము. నవ్ రీడింగ్ సి ఎవరి గురించి చూడబోతున్నాం అనేది చూస్తాం. సో ద లెసన్ నేమ్ ఈస్ మాస్ట్రో విత్ మిషన్. మాస్ట్రో విత్ ఏ మిషన్. సో మాస్ట్రో విత్ ఏ మిషన్, మాస్ట్రో మీన్స్ మాస్టర్ ఆర్ ఎక్స్పర్ట్. ఓకే, సో a famous person or a popular person or a notable person or a master or a expert or a conductor. ఓకే, అంటే ఒక బాగా ఒక దానిలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. ఓకే, సో మాస్ట్రో విత్ ఏ మిషన్. మిషన్ మీన్స్ హియర్ ఒక పని. ఓకే, ఒక గొప్ప కార్యం. ఓకే, ఒక గొప్ప కార్యం చేపట్టడానికి పూనుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఓకే, సో అతను ఏ పని చేశాడు, ఓకే, సో ఏంటి ఆ కార్యం అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, సో హూ ఈజ్ దట్ ఎక్స్పర్ట్ అండ్ వాట్ హీ డిడ్. ఓకే, అతను ఎవరు, అతను ఏ కార్యాన్ని తలపెట్టుకున్నాడు, ఏంటి ఆ మిషన్. ఓకే, అతను సక్సెస్ సాధించాడా లేదా, దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఎంత స్ట్రగుల్ అయ్యాడు, సో అసలు ఎందుకు అతనికి అంత ఇంట్రెస్ట్ వచ్చింది దాని మీద. ఓకే, ఎవరి వల్ల ఆయనకి అంత ఇంట్రెస్ట్ వచ్చింది, దాన్ని అంతగా ఎన్రిచ్ చేయాలనేసి, అంత డెవలప్ చేయాలనేసి అనిపించింది, ఎందుకు అనిపించింది. ఓకే, ఎన్నో ఆర్ట్స్ ఉంటే దాంట్లోనే ఎందుకు అతనికి ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. ఓకే, సో మాస్ట్రో విత్ ఏ మిషన్. ఓకే, ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప సంకల్పంతో ఒక గొప్ప కార్యానికి పూనుకున్నాడు. ఓకే, ఏంటి అది అనేది ఇక్కడ చూస్తాం మనం. ద 18-year-old lad, a dropout from the school, left his house with just 2 rupees in order to realize a dream. సో 18 years old lad. ల్యాడ్ అంటే ఇక్కడ పిల్లవాడు. ఓకే, ఓకే, ఒక అబ్బాయి 18 years ఓల్డ్ 18 years వయసు ఉన్నటువంటి ఒక అబ్బాయి, అతను స్కూల్లో డ్రాప్ అవుట్ అంటే స్కూల్ అనేది ఆపేశాడు, చదువు ఆపేశాడు. లెఫ్ట్ హీజ్ హౌస్ విత్ జస్ట్ 2 rupees ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఏ డ్రీమ్. సో అప్పుడు ఇల్లు వదిలి పారిపోయాడు. సో ఇల్లు వదిలి వెళ్ళిపోయేటప్పుడు అతని దగ్గర ఎంత ఉంది, ఓన్లీ 2 rupees. ఓకే, సో ఆ 2 rupees తీసుకొని తను అనుకున్నటువంటి డ్రీమ్ని సాధించడం కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇట్ వాజ్ ద ప్యాషనేట్ డ్రీమ్ హీ వాజ్ డ్రివెన్ బై. సో అతను ఉన్న డ్రీమ్ ఎలాంటిదంటే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. ప్యాషనేట్ మీన్స్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే, స్ట్రాంగ్ డిజైర్. అతనికి ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ ఫీలింగ్, ఆ డ్రీమ్ వల్లనే అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడనమాట. He wanted to elevate the status of an art form he had learnt from his great gurus. So he wanted to elevate the status of an art form. Elevate means enrich, develop చేయడం, అంటే లిఫ్ట్ టు ఏ హై పొజిషన్. ఓకే, సో అతను వాళ్ళ గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఒక ఆర్ట్ ఫామ్, ఓకే, ఒక కళని చాలా గొప్ప పొజిషన్కి తీసుకొని వెళ్ళడానికి అతను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు.
ఓకే, అతని యొక్క డ్రీమ్ ఏంటంటే అతని గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఆ కళని ఒక గొప్ప స్థానంలో నిలబెట్టాలి అనేది అతని డ్రీమ్. He decided to dedicate his life for the enrichment of that art form. సో అతను లైఫ్ని మొత్తం డెడికేట్ చేసేసాడు. ఓకే, హీ డిసైడెడ్ టు డెడికేట్ హిజ్ లైఫ్ అంటే అతని లైఫ్ మొత్తం దేనికోసము స్పెండ్ చేశాడంటే ఆ ఆర్ట్ ఫామ్, ఆ కళని ఎన్రిచ్మెంట్ డెవలప్ చేయడం కోసమే టోటల్ లైఫ్ని డెడికేట్ చేసేసాడు. ఓకే, నెక్స్ట్. The lad left his house for Madras, now called Chennai, about 400 kilometers away from his place. సో అతని ఇల్లు వదిలేసి అతను చెన్నైకి వెళ్ళిపోయాడు. ఓకే, ఒకప్పట్లో మెడ్రాస్ అనేవాళ్ళు, ఇప్పుడు చెన్నై అంటున్నారు. సో అది ఎంత డిస్టెన్స్ అంటే అతని హౌస్ నుంచి, అతను ఉన్న ప్లేస్ నుంచి 400 కిలోమీటర్స్ డిస్టెన్స్, 400 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాడు ఇంటి నుంచి. ద ప్లేస్ వేర్ హీ స్టార్టెడ్ వాజ్ అ విలేజ్ అబౌట్ 50 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ విజయవాడ ఇన్ కృష్ణా డిస్టిక్. సో అతని హౌస్ ఎక్కడంటే కృష్ణా డిస్టిక్, కృష్ణా జిల్లాలో, ఇప్పుడు ఉండేది కూడా సేమ్ నేమ్, కృష్ణా జిల్లాలో విజయవాడ ఉంది కదా, విజయవాడ నుంచి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అతని హౌస్ ఉండేది. హీ వాక్డ్ ఆల్ ద వే. On his long way, he fed himself on plantains and water. So he walked all the way. సో టోటల్ అంత డిస్టెన్స్ కూడా అతను నడుచుకుంటూనే వెళ్ళాడు. ఓకే, నడుస్తూనే వెళ్ళాడు 400 కిలోమీటర్లు అయినా కానీ. ఆన్ హిజ్ లాంగ్ వే హీ ఫెడ్ హిమ్సెల్ఫ్ ఆన్ ప్లాంటైన్స్ అండ్ వాటర్. సో ఫెడ్ అంటే ఫీడింగ్, అంటే ఏం తింటూ బతికాడంటే అతను ఆ జర్నీ మొత్తం కూడా, అతని ప్రయాణంలో అంతా కూడా ప్లాంటైన్స్ అంటే బనానాస్, అట్టిపళ్ళు తింటూ నీళ్లు తాగుతూ బతికేవాడు. చూడండి ఎంత కష్టమో, కానీ అతని కమిట్మెంట్ అనేది అంత గొప్పగా ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ గుడ్ కమిట్మెంట్, దెన్ నో వన్ విల్ స్టాప్ యూ టు అచీవ్ దట్ సక్సెస్, ఓకే, ఇన్ దట్ పర్టిక్యులర్ ఏరియా. ఫైండింగ్ ద కండిషన్ ఆఫ్ ద ల్యాడ్, ద స్టేషన్ మాస్టర్ అట్ వెంకటాచలం ఆఫర్డ్ హిమ్ ఎ ఫుల్ మీల్. సో అతని యొక్క ల్యాడ్ అంటే చిన్న అబ్బాయి చెప్పుకున్నాం కదా, సో ఆ అబ్బాయి యొక్క కండిషన్ అబ్జర్వ్ చేసి ఆ వెంకటాచలం స్టేషన్ మాస్టర్, వెంకటాచలం అంటే మనకు నెల్లూరు దగ్గర ఉంటుంది, సో వెంకటాచలం రైల్వే స్టేషన్లో ఒక స్టేషన్ మాస్టర్ ఉన్నాడు. సో అతను ఫుల్ మీల్ అంటే భోజనం పెట్టించాడనమాట. నెక్స్ట్ దే ఆర్ discussing. Where are you going, dear? Where are you going, dear? The station master asked. సో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని ఆ స్టేషన్ మాస్టరు అడిగాడు. నో రిప్లై కేమ్. ఎలాంటి రిప్లై ఇవ్వలేదు ఆ అబ్బాయి. ద ల్యాడ్ లుక్డ్ అట్ ద ఎండ్లెస్ స్కై. అంతులేనటువంటి ఆకాశం వైపు చూస్తూ గమ్మునే ఉన్నాడు, ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా. ద ల్యాడ్ వాజ్ వెంపటి, చిన్న సత్యం, హూ లేటర్ కేమ్ టు బీ నోన్ యాజ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం. సో ఆ అబ్బాయి పేరు ఏంటంటే వెంపటి చిన్న సత్యం, వెంపటి చిన్న సత్యం. హూ లేటర్ కేమ్ టు బీ నోన్ యాజ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం, అంటే తర్వాత రోజుల్లో అతనికి డాక్టరేట్ కూడా వచ్చిందంట. అండ్ ద ప్లేస్ వేర్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ వాజ్ కూచిపూడి, అండ్ ద ఆర్ట్ ఫామ్ హీ వాజ్ ప్యాషనేట్ అబౌట్ వాజ్ కూచిపూడి. సో అతను ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు, అతని జర్నీ స్టార్ట్ అయిన విలేజ్ నేమ్ ఏంటి అంటే కూచిపూడి. ఓకే, ఆ విలేజ్ నేమ్ కూడా కూచిపూడి, నియర్ విజయవాడ అట్ కృష్ణా డిస్టిక్. ఓకే, అండ్ అతను ఏ ఆర్ట్, ఏ కళ అతన్ని ప్రేరేపించింది, ఏ కళ కోసం అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, ఓకే, దేనికోసం వెళ్ళాడు అని అంటే కూచిపూడి నాట్యం కోసం, డ్యాన్స్ కోసం, దాని మీద ఉన్నటువంటి ప్యాషన్తో అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. All the story about Satyam and Kuchipudi becomes meaningless if we really don't know certain facts about కూచిపూడి. సో కూచిపూడి గురించి మనకు కొన్ని నిజాలనేవి తెలియకపోతే అసలు ఈ వెంపటి చిన్న సత్యం అండ్ ఆ కూచిపూడి గురించి తెలుసుకొని కూడా, ఆ స్టోరీ తెలిసి కూడా ఎలాంటి విలువ అనేది ఉండదు, మీనింగ్లెస్. ఓకే, ఎలాంటి అర్థము అనేది ఉండదన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నీడ్ టు నో
వాట్ ఈస్ దిస్ కూచిపూడి. సో కూచిపూడి గురించి మనం తెలుసుకోకుండా ఈ సత్యం గురించి ఆ కూచిపూడి గురించి ఎంత డిస్కస్ చేసుకున్నా కూడా ఎలాంటి యూజ్ అనేది ఉండదు, యూజ్లెస్ అని చెప్తున్నాడు. ద డ్యాన్స్ ఫామ్ ఆరిజినేటెడ్ ఇన్ ద విలేజ్ ఆఫ్ కూచిపూడి. సో ఆ కూచిపూడి డ్యాన్స్ ఎక్కడ పుట్టింది? కూచిపూడి అనే విలేజ్లోనే పుట్టింది. ఫర్ ఎ లాంగ్ టైమ్ ద ఆర్ట్ వాజ్ పర్ఫార్మ్డ్ ఎట్ టెంపుల్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ యాన్యువల్ ఫెస్టివల్స్ అండ్ ఇన్ స్ట్రీట్స్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద పీపుల్. సో ఫర్ ఎ లాంగ్ టైం, చాలా రోజుల వరకు ఈ డ్యాన్స్ అనేది టెంపుల్స్లో యాన్యువల్ ఫెస్టివల్స్కి, అంటే శ్రీరామనవమి కావచ్చు, ఉగాది కావచ్చు, అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, అవి కావచ్చు, లేదా మనకి యాన్యువల్ ఫెస్టివల్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ఊర్లో చేస్తూ ఉంటారు కొన్ని సంప్రదాయాలు, తిరణాలు చేస్తూ ఉంటారు, జాతరలు చేస్తుంటారు. సో అలాంటి ఫెస్టివల్స్లో పర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట ఆ డ్యాన్స్ని. అండ్ ఇన్ స్ట్రీట్స్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద పీపుల్, అక్కడ ఉన్నటువంటి పీపుల్ డిమాండ్ మీద, అంటే వాళ్ళు అడిగినప్పుడు ఆ స్ట్రీట్స్లో కూడా ఆ డ్యాన్స్ని పర్ఫామ్ చేసేవాళ్ళు. ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఏ మేల్ ఓరియంటెడ్ డ్యాన్స్ ఫామ్. అంటే స్టార్టింగ్లో ఈ డ్యాన్స్ అనేది మేల్ ఓరియంటెడ్ ఫామ్, అంటే మగవాళ్ళు మాత్రమే ఈ డ్యాన్స్ వేసేవాళ్ళు. ఈవెన్ ఫీమేల్ రోల్స్ వర్ ప్లేడ్ బై మ్యాన్, అంటే ఆడవాళ్ళ గెటప్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా జబర్దస్త్లో ఏ విధంగా అయితే లేడీస్ గెటప్స్ వేసి వాళ్ళే పర్ఫామ్ చేస్తూ ఉంటారో, ఆ విధంగా లేడీస్ గెటప్స్ కూడా మగవాళ్ళే వేసేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో ఈ డ్యాన్స్ వేయడం కోసం. వాట్ ఏ సర్ప్రైజ్, గ్రేట్ గురూస్ లైక్ వేదాంతం లక్ష్మీనారాయణ, చింట కృష్ణమూర్తి enriched and transformed it and welcomed women into play different roles. సో వాట్ ఏ సర్ప్రైజ్, ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే ఇది ఏంటి, గ్రేట్ గురూస్ లైక్ వేదాంతం లక్ష్మీనారాయణ. సో గ్రేట్ గురూస్ అంటే వీళ్ళు ఏం చేశారంటే వేదాంతం లక్ష్మీనారాయణ అండ్ చింట కృష్ణమూర్తి, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఎన్రిచ్డ్ అంటే డెవలప్ చేశారు, అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ అండ్ వెల్కమ్డ్ ఉమెన్ ఇన్ టు ప్లే డిఫరెంట్ రోల్స్. సో వాళ్ళు ఒక చైతన్యం తీసుకొని వచ్చాడు, ఓకే, ట్రాన్స్ఫార్మ్డ్, ఓకే, ఒక చైతన్యం తీసుకొని వచ్చి ఈ కళలోకి లేడీస్ని కూడా తీసుకొని వచ్చారనమాట. ఓకే, సో లేడీస్ని కూడా తీసుకొని వచ్చారు. నెక్స్ట్, they produced many dance dramas and choreographed several solo items. సో వాళ్ళిద్దరూ చాలా డ్యాన్సులు వేశారు, డ్రామాలు వేశారు, చాలా వాటికి కొరియోగ్రాఫ్ కూడా చేశారు, అంటే డ్యాన్స్ని కంపోజ్ చేయడం, ఓకే, డ్యాన్స్ మూమెంట్స్ని కంపోజ్ కూడా చేసేవాళ్ళు. దస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డ్యాన్స్ వాజ్ కంప్లీట్. సో అప్పుడు ఆ డ్యాన్స్కి ఒక పరిపక్వత అనేది వచ్చింది, ఒక గ్రేట్ చేంజ్ అనేది వచ్చింది, కంప్లీట్ రూపం అనేది వచ్చిందంట. ఇట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద డేస్ వెన్ మెన్ ప్లేయిడ్ ద ఫీమేల్ రోల్స్, నౌ ఉమెన్ ప్లే ఈవెన్ మేల్ రోల్స్. సో ఒకప్పుడు డిఫరెంట్గా మగవాళ్ళు ఆడవాళ్ళ రోల్స్ని ప్లే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ రోల్స్ని ప్లే చేస్తున్నారు. అంటే అంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకువచ్చారు వాళ్ళిద్దరు. ఎవరు వాళ్ళిద్దరు? లక్ష్మీనారాయణ అండ్ కృష్ణమూర్తి. ఓకే, వాళ్ళిద్దరూ అంత చేంజెస్ని తీసుకువచ్చారు. స్టిల్ ఇట్ వాజ్ నాట్ మచ్ పాపులర్. అయినప్పటికీ ఇదంత పాపులర్ కాలేదు, అంటే మొత్తం రాష్ట్రము అంతా కూడా దేశం అంతా కూడా ప్రాచుర్యం పొందలేదు. ఒక కూచిపూడి అనే విలేజ్లోనే అది పాపులర్ అయింది. అండ్ ఇట్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ ఆన్ ఏ పార్ విత్ అదర్ క్లాసికల్ డ్యాన్సెస్ టిల్ 1958. సో ఇట్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ ఆన్ ఏ పార్ అంటే ఈక్వల్ విత్ అదర్ క్లాసికల్ డ్యాన్సులతో పాటు ఈక్వల్గా పొజిషన్, అంటే ఈక్వల్గా ప్రాచుర్యం అనేది ఈ డ్యాన్స్కి రాలేదు. ఎప్పటి వరకు? 1958 వరకు. సత్యం వాజ్ టూ బిగ్ ఇన్ హిజ్ ఆస్పిరేషన్ అండ్ టూ స్మాల్ ఇన్ హిజ్ అచీవ్మెంట్స్. ఓకే, సో సత్యం ఎవరు? మన హీరో, ఈ లెసన్ యొక్క హీరో డాక్టర్ వెంపటి చినసత్యం. సో ఇతనికి చాలా గొప్ప
ఆస్పిరేషన్, గోల్, ఎయిమ్ అనేది ఉంది. బట్ అతనికి ఉన్నటువంటి అచీవ్మెంట్స్ అనేవి చాలా తక్కువ. అతను సాధించింది అనేది చాలా తక్కువ, కానీ అతనికి ఉన్న కోరిక అనేది చాలా పెద్దది. హీ ఫేస్డ్ మెనీ హార్డ్షిప్స్ ఇన్ హిస్ చైల్డ్హుడ్. అతని చిన్నతనంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. హీ హ్యాడ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్ కూచిపూడి. అతనికి గొప్ప డిజైర్ అంటే కోరిక అనేది ఉంది, ఏమని, కూచిపూడిని నేర్చుకోవాలని. ఇన్స్పైట్ ఆఫ్ దట్ హీ వాజ్ హ్యూమిలియేటెడ్ బై ఏ టీచర్ ఇన్ హిజ్ విలేజ్. కానీ అతను దానికి భిన్నంగా, అతనుకున్న కోరికకి భిన్నంగా అతను వాళ్ళ టీచర్ దగ్గర హ్యూమిలియేటెడ్ అంటే ఇన్సల్టెడ్, అవమానించబడ్డాడంట. సో వాళ్ళ టీచరు ఏమన్నాడో చూస్తాం. ద టీచర్ సెడ్, డోంట్ అటెంప్ట్ టు లెర్న్ కూచిపూడి అగైన్, యూ ఆర్ అన్ఫిట్ ఫర్ ఇట్. సో ఆ టీచర్ ఏమన్నాడంటే, ఒకసారి ఈ అబ్బాయి డ్యాన్స్ వేస్తుంటే చూసి, నువ్వు ఇంకెప్పుడు జీవితంలో కూచిపూడిని అటెంప్ట్ చేయొద్దు, వెయ్యొద్దు, నువ్వు దీనికి పనికిరావు, అన్ఫిట్ అనేసి చెప్పేశాడు టీచర్. సో అది చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు ఇతను. హీ మేడ్ దిస్ కామెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్స్. సో అది కూడా పర్సనల్గా పిలిచి చెప్పలేదు ఆ టీచరు, వాళ్ళ క్లాస్ రూమ్లోని అందరు ఫ్రెండ్స్ ముందు చెప్పే లోపల సమ్ రెడిక్యూల్డ్ హిమ్. సో రెడిక్యూల్డ్ మీన్స్ కామెంటెడ్. సో అందరూ చాలామంది కూడా కామెంట్ చేశారు ఆ అబ్బాయిని. అప్పుడు అట్ సమ్ అదర్స్ సింపథైజ్డ్ విత్ హిమ్. కానీ కొంతమంది మాత్రం సింపతి చూపించారు అతని మీద, కైండ్నెస్, జాలి చూపించారు అతని మీద. అండ్ దెన్ డైడ్ హిజ్ ఫాదర్. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. హీ హ్యాడ్ టు ఫీడ్ 4 సిస్టర్స్ అండ్ మదర్. సో అప్పుడు అతనికి కుటుంబ బాధ్యత అనేది పెరిగింది. 4 చెల్లెళ్ళని అండ్ వాళ్ళ అమ్మని చూసుకునే బాధ్యత ఇతని మీదే పడింది. బియాండ్ దిస్ సత్యం వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నథింగ్ బట్ హిజ్ ఫేవరెట్ ఆర్ట్ ఫామ్ విత్ సమ్ రెడిమెంటరీ నాలెడ్జ్ ఇన్ ఇట్. కానీ చూడండి, వాళ్ళ అమ్మని వాళ్ళ సిస్టర్స్ని చూసుకునే బాధ్యత అతనికి ఉంది. ఓకే, బియాండ్ ది సత్యం వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నథింగ్. అది తప్ప ఇంకా దేని మీద సత్యంకి ఇంట్రెస్ట్ అనేది లేదు. వాళ్ళ పేరెంట్స్ని అండ్ వాళ్ళ మదర్ని వాళ్ళ సిస్టర్స్ని చూసుకోవాలన్న బాధ్యతే అతని మైండ్లో ఉంది. కానీ దానితో పాటు హిజ్ ఫేవరెట్ ఆర్ట్ ఫామ్ విత్ సమ్ రుడిమెంటరీ నాలెడ్జ్ ఇన్ ఇట్. రుడిమెంటరీ అంటే బేసిక్, కొంచెము, ఓకే, బేసిక్ నాలెడ్జ్ అనమాట. సో వాళ్ళ బాధ్యతతో పాటు ఇతనికి ఉన్నటువంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అతని ఫేవరెట్ ఆర్ట్ ఫామ్. ఓకే, అతనికి ఇష్టమైనటువంటి ఆ కళ, ఆ డ్యాన్సు నేర్చుకోవాలన్న తపన అనేది మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోయింది. కానీ అతనికి రుడిమెంటరీ నాలెడ్జ్ ఇన్ ఇట్ అంటే కొద్దిగా బేసిక్ నాలెడ్జే ఉందన్నమాట దాంట్లో. ఆ బేసిక్ నాలెడ్జ్తోనే అతనికి గొప్ప డిజైర్ అనేది పుట్టుకొచ్చింది, నాకు అది నేర్చుకోవాలి ఎలాగైనా కానీ. క్లాస్ రూమ్లో టీచర్ అవమానించారు, ఫ్రెండ్స్ అవమానించారు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎలాగన్నా కూడా దాంట్లో మంచి పేరు సంపాదించాలి అనుకున్నాడు. దట్ ఈస్ హార్డ్లీ ఆఫ్ ఎనీ యూస్ టు ఏ పర్సన్ విత్ ఏ లాఫ్టీ డిజైర్. లాఫ్టీ అంటే హై, ఓకే, నోబెల్. ఓకే, సో అది అలాగా కొద్దిగానే అతనికి నాలెడ్జ్ ఉంది కదా, సో ఇంక ఇతను ఎలా సాధిస్తాడు అని అందరూ అనుకోవచ్చు. కానీ ఒక గట్టి సంకల్ప బలం ఉన్న వ్యక్తికి దాంతో అవసరం లేదు. అంటే కొద్దిగా నాలెడ్జ్ ఉందా, ఎక్కువ నాలెడ్జ్ ఉందా అనేది అవసరం లేదు. నీ కమిట్మెంట్ అనేది గొప్పదైతే, ఇఫ్ యూ హ్యావ్ ఏ గ్రేట్ కమిట్మెంట్, సో ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఖచ్చితంగా ఏదైనా కానీ అనుకుంటే సాధించగలుగుతావు. దట్ ఈజ్ హార్డ్లీ ఆఫ్ ఎనీ యూస్ టు ఎ పర్సన్ విత్ ఎ లాఫ్టీ డిజైర్, హై డిజైర్, గొప్ప సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ అతన్ని ఆపలేకపోయాయి. తాడేపల్లి పేరయ్య శాస్త్రి అండ్ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి taught him the difficult aspects of కూచిపూడి స్టైల్ అండ్ ఇన్స్పైర్డ్ హిమ్. ఓకే, సో ఈ డిఫికల్ట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, అంటే డిఫికల్ట్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట కొన్ని కూచిపూడిలో. ఓకే, సో అలాంటి వాటిని ఎవరు నేర్పించారు అంటే
తాడేపల్లి పేరయ్య శాస్త్రి అండ్ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. సో వీళ్ళిద్దరూ కూడా అతనికి ఈ ఏరియాలో అంటే ఈ అంశం ముఖ కవలికలు అని కూడా అనుకోవచ్చు. అంటే అలాంటి వాటిలో కష్టమైన ముఖ కవలికల్లో కూడా బాగా ట్రైన్ చేసి అతనికి ఇన్స్పైర్డ్గా మారాడు, అంటే ఇన్స్పిరేషన్గా మారారు వాళ్ళు. సత్యం డెవలప్డ్ ఏ జెన్యూన్ అండ్ అర్డెంట్ ఇంట్రెస్ట్ టువార్డ్స్ ద ఆర్ట్ ఫామ్. సో సత్యము ఎలా చేంజ్ అయ్యాడంటే జెన్యూన్ అంటే రియల్, ఆర్డెంట్ అంటే సీరియస్. ఓకే, చాలా సీరియస్ ఎఫర్ట్తో జెన్యూన్గా ఆ కళ మీద దృష్టి సాధించాడనమాట. అంటే ఆ కళ తప్ప, అంటే కొంతమంది యాక్ట్ చేస్తారనమాట నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు, బట్ ఇతను అలా కాదు. సో హీ హ్యాస్ షోన్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్, జెన్యూన్ ఇంట్రెస్ట్. ఓకే, చూపించాడు. హీ సమ్టైమ్స్ సోల్డ్ హిజ్ మీల్ టికెట్స్ టు వాచ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇన్ చెన్నై. సో కొన్నిసార్లు ఇంకా ఏం చేశాడంటే అతనికి ఉన్నటువంటి మీల్స్ టికెట్స్, భోజనానికి టికెట్స్ ఉంటాయి కదా, ఆ టికెట్స్ కూడా అమ్మేసి అతను డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండేవాడు చెన్నైలో. చూడండి, కడుపు కాల్చుకొని మరి అతనికి ఉన్నటువంటి ప్యాషన్ని సాధించాలనుకుంటున్నాడు అనమాట. సో హీ ఓన్లీ వాంటెడ్ టు లిబరేట్ కూచిపూడి ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ఇన్సిగ్నిఫికెన్స్ అండ్ ఓబ్లివియన్. సో ఇక్కడ క్లచెస్ అంటే బందీఖానా నుంచి, బారి నుండి, వేటి బందీఖానా నుంచి అంటే ఎవరి బందీఖానా నుంచి, ఇన్సిగ్నిఫికెన్స్ అంటే అన్ఇంపార్టెంట్, అంత ప్రాముఖ్యత లేనటువంటి, అండ్ ఓబ్లివియాన్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నోటీస్డ్ అంటే గుర్తింపు లేనటువంటి. ఓకే, సో ప్రాముఖ్యత లేనటువంటి అంటే గుర్తింపు లేనటువంటి ఆ బందీఖానా నుంచి ఈ కూచిపూడిని లిబరేట్, ఫ్రీడమ్, విడిపించాలనేసి ఒక్కటే అతని మైండ్లో ఉంది. అంటే ఏంటి అతని ఉద్దేశము, వీటికి ఒక గొప్ప ప్రాచుర్యం తెప్పించాలి, కూచిపూడికి ఒక గొప్ప ప్రాముఖ్యత తెప్పించాలి, అందరికీ తెలియాలి అనేది అతని యొక్క సంకల్పము. విత్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ హిజ్ కజిన్ వెంపటి పెద్ద సత్యం, వెంపటి చిన్న సత్యం ట్రైడ్ హిజ్ లక్ ఇన్ తెలుగు ఫిలిం వరల్డ్. సో అతని యొక్క కజిన్స్ ఎవరైతే ఉన్నారో అన్నదమ్ములు, వెంపటి పెద్ద సత్యం అండ్ వెంపటి చిన్న సత్యం, ఓకే, వాళ్ళు ఇతన్ని చాలా ఎంకరేజ్ చేశారనమాట. ఏమని ఎంకరేజ్ చేశారు, నీ లక్ ఒకసారి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళి సినిమాల్లోకి వెళ్ళి చెక్ చేసుకో, అంటే నీకు డ్యాన్స్ వచ్చు కదా బాగా, సో డ్యాన్స్ మాస్టర్గా జాయిన్ అవ్వు, కొరియోగ్రాఫర్గా జాయిన్ అవ్వు, తెలుగు ఇండస్ట్రీలో సినిమాల్లోకి వెళ్ళు అని ఎంకరేజ్ చేశారు వాళ్ళ కజిన్స్. కెన్ ద తెలుగు ఫిలిం లవర్స్ ఫర్గెట్ ద డ్యాన్స్ సీక్వెన్సెస్ ఇన్ నర్తనశాల, దేవదాసు అండ్ పాండవ వనవాసం. సో తెలుగు ఫిలిం లవర్స్, తెలుగు సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా నర్తనశాలలో, దేవదాసులో, పాండవ వనవాసం సినిమాలో ఉన్నటువంటి డ్యాన్స్ సీక్వెన్సెస్ని, అంటే ఆ స్టెప్స్ని ఎవరన్నా మర్చిపోగలుగుతారా అసలు? ఈవెన్ నౌ ద ఫిలిం అడ్మైర్స్ బికమ్ నోస్టాల్జిక్ వెన్ దే రీకలెక్ట్ దో సీక్వెన్సెస్. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈవెన్ నౌ ద ఫిలిం అడ్మైర్స్, ఇప్పుడు ఉన్నటువంటి సినిమా లవర్స్ అంటే సినిమాని ఇష్టపడే వాళ్ళు కూడా నోస్టాల్జిక్ అంటే హ్యాపీ థింకింగ్ అబౌట్ ద పాస్ట్, అంటే పాస్ట్లో ఉన్నటువంటి సంతోషం గురించి థింక్ చేయడం అనమాట. ఓకే, సో వెన్ దే రీకలెక్ట్ దో సీక్వెన్స్, ఆ సీక్వెన్సెస్ని గుర్తు చేసుకొని మరి చాలా ఆనందపడుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఓకే, సో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ డ్యాన్స్ సీక్వెన్సెస్ని ఇప్పటికీ గుర్తు చేసుకొని ఇప్పటికీ వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. దస్ డాక్టర్ వెంపతి హ్యాజ్ carved a niche in Telugu films as well as a dance director. So here carved a niche అంటే బిల్డ్ రెప్యుటేషన్ అంటే గొప్ప పేరు సంపాదించడం అనమాట. ఓకే, గొప్ప పొజిషన్కి వెళ్ళడం. సో వాటి వల్ల డాక్టర్ వెంపతి carved a niche in తెలుగు ఫిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఏ డ్యాన్స్ డైరెక్టర్. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు, ఒక గొప్ప డ్యాన్స్ డైరెక్టర్గా కూడా అతనికి చాలా మంచి పేరు అనేది వచ్చింది. carved a niche అంటే
బిల్డ్ ఏ రెప్యుటేషన్. ఓకే, గొప్ప పేరు సంపాదించడం. నెక్స్ట్, డాక్టర్ వెంపటి వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిజ్ సక్సెస్ ఇన్ ద టిన్సెల్ వరల్డ్. టిన్సెల్ వరల్డ్ అంటే కలర్ఫుల్ వరల్డ్. అంటే సినిమాని మనం ఎలా కంపేర్ చేస్తామంటే రంగుల ప్రపంచం అంటాం కదా. సో ఈ రంగుల ప్రపంచంతో అతను సాటిస్ఫై అవ్వలేదు. అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వరకే ఈ డ్యాన్స్ అనేది పరిమితిగా ఉంది, అంటే ఇక్కడే బంధించబడి ఉంది. సో ఇంకా ఏదో చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. సో దీనితో అతను సాటిస్ఫై అవ్వలేదు. హిజ్ డిజైర్ టు పాపులరైజ్ కూచిపూడి గ్రో స్ట్రాంగర్. సో అతని డిజైర్ ఏంటంటే కూచిపూడి అనేది ఇంకా చాలా విస్తరించాలి, ఇంకా చాలా పాపులర్ అవ్వాలి అనేటటువంటి అతని డిజైరు గ్రూ స్ట్రాంగర్, ఇంకా పెరిగిందనమాట. He established Kuchipudi Art Academy for this purpose in 1963 in Madras. సో మెడ్రాస్లో అతను 1963లో అతని యొక్క డిజైర్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం, ఈ కూచిపూడిని ఇంకా పాపులర్ చేయడం కోసం అతని యొక్క కూచిపూడి ఆర్ట్ అకాడమీని స్టార్ట్ చేశాడు మెడ్రాస్లో. యాజ్ మెనీ యాజ్ 180 సోలో ఐటమ్స్ and 15 dance dramas were composed and choreographed by డాక్టర్ వెంపటి. సో అతను అది స్టార్ట్ చేసిన తర్వాత యాజ్ మెనీ యాజ్ 180 సోలో పర్ఫార్మెన్సెస్ అండ్ 15 డ్యాన్స్ డ్రామాలు కూడా కంపోజ్ చేశాడు, ప్లస్ కొరియోగ్రాఫ్ కూడా చేశాడంట. దోస్ హ్యావ్ బీన్ పర్ఫార్మ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ప్రపంచమంతా కూడా పర్ఫామ్ చేశారు ఆ డ్యాన్స్లు, ఆ డ్రామాలు అనేవి. హీ కంపోజ్డ్ హిజ్ ఫస్ట్ డ్యాన్స్ డ్రామా శ్రీకృష్ణ పారిజాతం ఫాలోడ్ బై క్షీరసాగర మదనం. సో అతను చేసినటువంటి ఫస్ట్ డ్యాన్స్ డ్రామా ఏదంటే శ్రీకృష్ణ పారిజాతం. ఓకే, అండ్ దాని తర్వాత ఇంకోటి ఏంటి చేశాడంటే క్షీరసాగర మదనం అని 2 చేశాడు. సో మొత్తం 2 చేసిన తర్వాత ఏమైందంటే బోత్ వర్ రిసీవ్డ్ వెల్ బై ద ఆడియన్స్ ఆల్ రౌండ్ ద వరల్డ్ అండ్ బ్రాట్ లారల్స్ టు వెంపతి. సి బోత్ ఈ 2 ఏవైతే శ్రీకృష్ణ పారిజాతం అండ్ క్షీరసాగర మదనం, ఈ 2 కూడా బోత్ వర్ రిసీవ్డ్ వెల్ బై ఆడియన్స్ ఆల్ రౌండ్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆడియన్స్, ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అందరికీ బాగా నచ్చాయి ఆ 2. అండ్ బ్రాట్ లారల్స్ టు వెంపటి. లారల్స్ అంటే ఇక్కడ ప్రైజ్, రెస్పెక్ట్ని తెచ్చిపెట్టాయి వెంపతికి. ఓకే, చాలా గొప్ప పేరుని, రెస్పెక్ట్ని తెచ్చిపెట్టాయి అన్నమాట వెంపతికి. సమ్ ఆఫ్ ద మాస్టర్ పీసెస్ లైక్ పద్మావతి శ్రీనివాస కళ్యాణం కంపోజ్డ్ బై డాక్టర్ వెంపతి ఆర్ ద సింబల్స్ ఆఫ్ డెప్త్ ఆఫ్ హిజ్ నాలెడ్జ్ అండ్ మాస్టరీ ఓవర్ కూచిపూడి. సో సమ్ ఆఫ్ ద మాస్టర్ పీసెస్ లైక్ అంటే వాటిల్లో అతను చేసిన వాటిల్లో చాలా గొప్పవి కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే పద్మావతి శ్రీనివాస కళ్యాణం, సో విచ్ వాజ్ కంపోజ్డ్ బై డాక్టర్ వెంపతి ఆర్ సింబల్స్ ఆఫ్ డెప్త్ ఆఫ్ హిజ్ నాలెడ్జ్ అండ్ మాస్టరీ ఆఫ్ ఓవర్ కూచిపూడి. సో ఈ పద్మావతి శ్రీనివాస కళ్యాణం చూస్తే అతనికి కూచిపూడి మీద ఉన్నటువంటి నాలెడ్జ్ అండ్ అతనికి ఉన్నటువంటి ప్రావీణ్యం అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది, అర్థమవుతుంది. He had an ability to communicate each nuance of the dance to connoisseurs and laypersons equally well. ఓకే, ఇక్కడ న్యూయాన్స్ అంటే స్మాల్ డిఫరెన్స్. ఓకే, సెప్టల్ డిఫరెన్స్ అంటే ఒక చిన్న డిఫరెన్స్ కూడా. ఓకే, అండ్ న్యూయాన్స్ అంటే ఏ స్మాల్ డిఫరెన్స్ అండ్ కొనైజర్స్ అంటే ఎక్స్పర్ట్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే హీ హ్యాడ్ అన్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఈచ్ న్యూయాన్స్ ఆఫ్ ద డ్యాన్స్ అంటే చిన్న చిన్న డిఫరెన్సెస్, చిన్న చిన్న తేడాల గురించి కూడా ఇతను మాట్లాడగలుగుతాడనమాట
డ్యాన్స్లో అంటే చిన్న చిన్న కవలికలతో సహా ప్రతి ఒక్కటి అంత బాగా నాలెడ్జ్ ఉంది ఇతనికి. సో ఎవరితో మాట్లాడగలుగుతాడంటే కొనాజియస్ అంటే ఎక్స్పర్ట్స్, చాలా తెలివైన వాళ్ళతో మాట్లాడగలుగుతాడు. అండ్ లే పర్సన్స్ ఈక్వల్లీ వెల్, అంటే కామన్ పీపుల్తో మాట్లాడగలుగుతాడు, ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడగలుగుతాడు. అబౌట్ దీస్ డ్యాన్స్, చిన్న చిన్న కవలికలతో సహా ప్రతి ఒక్కటి వివరించగలుగుతాడంట. డాక్టర్ వెంపతీస్ డిస్టింగ్విష్డ్ డిస్పిల్స్ ఇంక్లూడ్ శాంతారావు, యామిని కృష్ణమూర్తి, వైజయంతి మాలాబాలి, హేమమాలిని, మంజు భార్గవి, శోభానాయుడు, బాలాకొండలరావు అండ్ ద యూనియన్ మినిస్టర్ దగ్గుపాటి పురంధేశ్వరి ఎక్సెట్రా. సో డిస్పిల్స్ అంటే అతని యొక్క శిష్యులు. ఓకే, సో ఇక్కడ ఆయన యొక్క శిష్యుల్ని కొంతమందిని మెన్షన్ చేశారు. సో ఎవరంటే వాళ్ళు, ఫస్ట్ వన్ శాంతారావు. ఓకే, సో అతని యొక్క డాక్టర్ వెంపతీస్ డిస్టింగ్విష్డ్ డిజైపుల్స్ అంటే ఎవరంటే ఇక్కడ అతని యొక్క శిష్యులు, డిజైపుల్స్. సో డిజైపుల్స్ ఎవరంటే శాంతారావు, యామిని కృష్ణమూర్తి అండ్ వైజయంతి మాలాబలి, హేమమాలిని అంటే మూవీలో ఉన్నారు కదా మనకు తెలుసు, మంజు భార్గవి, వీళ్ళంతా మూవీ వాళ్ళు, శోభానాయుడు, బాలకొండలరావు అండ్ యూనియన్ మినిస్టర్ దగ్గుపాటి పురంధేశ్వరి కూడా ఇతని యొక్క శిష్యులే. ఓకే, డిజైపుల్స్. ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ డిజైపుల్స్ టేక్స్ ప్రైడ్ ఇన్ బీయింగ్ ఏ డిజైపుల్ ఆఫ్ డాక్టర్ వెంపతి. సో ప్రతి ఒక్కరూ కూడా అతని యొక్క శిష్యరికం పొందడానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఫర్ ఆల్ దట్ హీ హ్యాస్ డన్ టు ద డెవలప్మెంట్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ కూచిపూడి టు ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్యాన్స్ ఫామ్. సో ఇదంతా కూడా ఎందుకు చేశాడంటే ఆ కూచిపూడికి డెవలప్మెంట్, ఆ కూచిపూడిని డెవలప్ చేయాలి, ఎమర్జెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలియచెప్పాలి అనేసి చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్యాన్స్ ఫామ్, కూచిపూడిని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్యాన్స్ ఫామ్గా చేంజ్ చేయాలి అని ఇంత చేశాడు. డాక్టర్ వెంపతి వాజ్ రైట్లీ కన్ఫర్డ్ ద మచ్ కోవెటెడ్ పద్మభూషణ్ టైటిల్ by the government of India. So Dr. Vempati was rightly conferred the much coveted Padma Bhushan title by the government of India. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతనికి కానీ కోవెటెడ్ అంటే రెస్పెక్టెడ్. ఓకే, దేంతో రెస్పెక్ట్ అంటే అది గౌరవం ఇచ్చి సత్కరించింది అని అంటే పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిందంట ఇండియన్ గవర్నమెంట్. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ అవార్డెడ్ హిమ్ an honorary doctorate in 1980. సో 1980లో అతనికి డాక్టరేట్ అనేది ఇచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. సో తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర యూనివర్సిటీ అతన్ని ఏ విధంగా హానర్ చేసిందంటే హానర్డ్ హిమ్ విత్ ఎన్ ఆనరీ డిగ్రీ డాక్టర్ లిటరేచర్ ఇన్ 1983. సో అతనికి డిగ్రీ ఇన్ లిటరేచర్లో డిగ్రీ కల్పిస్తూ గౌరవించింది. నెక్స్ట్ డాక్టర్ సత్యం వాజ్ ప్రెజెంటెడ్ విత్ ద గోల్డెన్ కీ బై ద మేయర్ ఆఫ్ మైమీ USA. సో యుఎస్ఏ ఎలా సత్కరించిందంటే అతని గోల్డెన్ కీతో సత్కరించింది. ఓకే, నెక్స్ట్ సో ఏమేమి అవార్డులు వచ్చాయి అతనికి? ఇండియన్ గవర్నమెంట్ వచ్చి పద్మభూషణ్ ఇచ్చింది, అండ్ ఆంధ్ర యూనివర్సిటీ వచ్చి డాక్టరేట్ ఇచ్చింది, అండ్ తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర యూనివర్సిటీ వచ్చి డాక్టర్ లిటరేచర్తో సత్కరించింది, అండ్ డాక్టర్ సత్యం వాజ్ ప్రెజెంటెడ్ విత్ USA వచ్చి గోల్డెన్ కీతో సత్కరించింది, అండ్ స్టీఫెన్ పి క్లార్క్ ద ఇయర్ 1981. ఓకే, ఆయన గోల్డెన్ కీతో సత్కరించాడు యుఎస్లో. హీ వాజ్ చోజన్ ఫర్ ద సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ అండ్ ద రాజా లక్ష్మీ ఫౌండేషన్
మెడ్రాస్ ప్రెజెంటెడ్ ద రాజాలక్ష్మి అవార్డ్. సో రాజాలక్ష్మి అవార్డుని కూడా అతనికి అందించారు. ఎవరు? హీ వాస్ చోజన్ ఫర్ ద సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్. అతనికి సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ కూడా వచ్చింది. అండ్ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వాళ్ళు ఏం ప్రజెంట్ చేశారంటే రాజాలక్ష్మి అవార్డు కూడా ఇచ్చారు. దీస్ ఆర్ ఓన్లీ ఏ ఫ్యూ టు మెన్షన్. అంటే ఇవి ఒక మచ్చుకు మాత్రమే, అంటే కొన్ని మాత్రమే మెన్షన్ చేశారు. ఇలాంటివి ఇంకా ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి అతనికి. దేర్ ఆర్ సో మెనీ ఫెదర్స్ ఇన్ హిస్ క్యాప్. సో అతని ఇది ఏంటంటే ఒక ఇడియం. ఫెదర్స్ ఇన్ హిస్ క్యాప్ అంటే మనకు టోపీ ఉండేది ఒకప్పట్లో. ఆ టోపీ ఎలా ఉంటుంది? ఫెదర్స్తో చేయబడి ఉండేది కదా. సో అలాంటి వాటిల్లో ఇది ఒక్క ఫెదర్ మాత్రమే. అంటే ఇవన్నీ కొద్దిపాటి మచ్చుకపాటి అవార్డులు మాత్రమే, కొన్ని మాత్రమే. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇన్ ద ఇయర్ 1976 ద టీటీడీ మేడ్ సత్యం ద ఆస్థాన నాట్యాచార్య. సో టీటీడీ వాళ్ళు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 1976లో అతన్ని ఆస్థాన నాట్యాచార్యులుగా నియమించారంట. హీ వాజ్ బోర్న్ టు వెంకటాచలమయ్య అండ్ వరలక్ష్మి ఆన్ 15th October 1929. అతను 1929 15th October వరలక్ష్మి అండ్ వెంకటాచలమయ్యలకు పుట్టాడు. హీ లెడ్ అన్ illustrious life of 83 years and he breathed his last on 29th July 2012. అంటే రీసెంట్లీ మొన్న 8 years బ్యాక్ వరకు కూడా అతను బ్రతికే ఉన్నాడంట. సో 83 years బతికాడు అతను. ఓకే. సో ఇల్లుస్ట్రియస్ అంటే ఒక నార్మల్ లైఫ్. ఓకే. ఎలాంటి ఎక్కువ కొంతమంది చూపిస్తుంటారు కదా గర్వము ఇలాంటివి. సో అలాంటివి ఏవి చూపించకుండా నార్మల్ లైఫ్నే అతను 83 years కొనసాగించాడు. హీ వాజ్ సర్వైవ్డ్ బై హీజ్ వైఫ్ స్వరాజ్యలక్ష్మి, 2 sons and 3 daughters. సో అతని వైఫ్ నేమ్ వచ్చి స్వరాజ్యలక్ష్మి అండ్ అతనికి 2 కొడుకులు 3 కూతుళ్ళు ఉన్నారు. ఆల్ ద తెలుగు స్పీకర్స్ ఐడెంటిఫై దెమ్సెల్వ్స్ విత్ కూచిపూడి. సో అందరికీ ఇప్పుడు కూచిపూడి అని అంటే ఎవరన్నా కూచిపూడి గురించి మాట్లాడితే ఇది తెలుగు వాళ్ళు కదా అని అంటారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళారనంటే వాళ్ళని ఎలా గుర్తుపడతారంటే ఓ కూచిపూడి మీదే కదా అనే విధంగా గుర్తుపట్టే విధంగా ఈ వెంపటి గారు మన కూచిపూడిని చాలా ప్రాముఖ్యం తెచ్చే విధంగా కృషి చేశాడు. అంటే చాలా ప్రాముఖ్యత కల్పించాడు అనమాట ప్రపంచవ్యాప్తంగా. ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లుక్స్ ఎట్ కూచిపూడి అండ్ డాక్టర్ వెంపతీస్ స్టూపెండోస్ వర్క్ విత్ రెవరెంట్ ఐస్. స్టూపెండోస్ వర్క్ విత్ రెవరెంట్ ఐస్ మీన్స్ స్టూపెండోస్ మీన్స్ హార్డ్ వర్క్. ఓకే. స్టూపెండోస్ వర్క్ అంటే హార్డ్ వర్క్ విత్ రెవరెంట్ ఐస్ రెస్పెక్ట్. రెవరెంట్ అంటే రెస్పెక్ట్. సో ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లుక్స్ ఎట్ కూచిపూడి అండ్ డాక్టర్ వెంపతి స్టూపెండస్ వర్క్ విత్ రెస్పెక్ట్ ఐస్. సో మిగిలిన ప్రపంచం అంతా కూడా ఎలా చూస్తుందంటే ఈ డాక్టర్ వెంపతి గారి యొక్క కష్టాన్ని చాలా రెస్పెక్ట్తో చూస్తున్నారు. అతను ఎంత కష్టపడ్డాడో ఈ కూచిపూడి కోసం అని ప్రతి ఒక్కరూ అతనికి రెస్పెక్ట్తో చూస్తుంటారు అనమాట. అతన్ని అంటే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. కూచిపూడి హ్యాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఏ pair with other classical dance forms of India like Bharatanatyam, Kathak and Kathakali. So Kuchipudi has established itself on a pair with other classical dance forms of India. So ఇండియాలో ఉన్నటువంటి అదర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో ఫామ్స్, భరతనాట్యం కావచ్చు, కథక్ కావచ్చు, కథక్కలి కావచ్చు, సో వీటన్నిటితో ఈక్వల్గా ఎస్టాబ్లిష్ అయింది కూచిపూడి అనేది. ఓకే. సో ఒక కూచిపూడి అనే గ్రామానికి మాత్రమే చెందినటువంటి ఆ కూచిపూడి నాట్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమవుతుందంటే దానికి గల కారణం డాక్టర్ వెంపతి గారొక్కరే. ఓకే. సో ఈ డాక్టర్ వెంపతి చిన్న సత్యం గారు చేసిన కృషి వల్లే
ఇప్పుడు మనం కూచిపూడి గురించి అంత గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. Countless people worked for Kuchipudi, but Dr. Vempati remains the source of inspiration to such people, and he remains at the center stage of Kuchipudi's surge as a classical dance form in modern India. సో కౌంట్లెస్ పీపుల్ వర్క్డ్ ఫర్ కూచిపూడి, చాలామంది పనిచేశారు కూచిపూడి కోసం, కూచిపూడిని డెవలప్ చేయడం కోసం, కూచిపూడిని నేర్చుకున్నారు ఆ డ్యాన్స్ని. కానీ డాక్టర్ వెంపతి రిమైన్స్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు సచ్ పీపుల్. సో అలాంటి పీపుల్ అందరికీ కూడా మెయిన్ సోర్స్ ఎవరంటే, ఇన్స్పిరేషన్ ఎవరంటే డాక్టర్ వెంపతి గారు మాత్రమే. అండ్ హీ రిమైన్స్ ఎట్ ద సెంటర్ స్టేజ్ ఆఫ్ కూచిపూడి సర్జ్ యాజ్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఇన్ మోడర్న్ ఇండియా. ఓకే, అతను సెంటర్ స్టేజ్గా మిగిలిపోతాడు. అంటే ఒక సెంటర్ స్టేజ్ అంటే ఒక ఐకాన్గా కూచిపూడి సర్జ్ అంటే ఉప్పొంగడం, రైజ్ అంటే కూచిపూడిని ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడానికి అతను చేసిన కృషి అనేది మోడర్న్ ఇండియాలో అలాగే నిలిచిపోతుంది. హెన్స్ హీ కెన్ రైట్లీ బీ కాల్డ్ మాస్ట్రో విత్ ఏ మిషన్. సో అందుకనేసే అతనికి సరైన పేరు ఏంటంటే మాస్ట్రో విత్ ఏ మిషన్. ఓకే, ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, ఒక గొప్ప కార్యాన్ని సంకల్పించినటువంటి ఒక మాస్టర్. ఓకే, ఒక ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. సో బాగా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్ళాడు. అది ఏదో కాదు, ఒక కూచిపూడి, ఒక మారుమూలనున్నటువంటి ఒక కూచిపూడిని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసేలా చేశాడు. సో హీ ఈజ్ నన్ అదర్ దెన్ డాక్టర్ చిన వెంపతి. ఓకే, డాక్టర్ వెంపతి చిన సత్యం. సో చూడండి, అతను 2 రూపీస్తో బయలుదేరాడు అతని ఇంటి దగ్గర నుంచి. అట్టిపొల్లు నీళ్లు తాగుతూ 400 కిలోమీటర్లు నడిచి మెడ్రాస్ చేరుకొని అక్కడ నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి అక్కడ కూడా అతను సాటిస్ఫై కాకుండా మళ్ళీ ఒక అకాడమీని స్టార్ట్ చేసి అక్కడ అకాడమీతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చి, సో అలా 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 స్టేజ్ వైజ్గా ఓకే అంచెలుగా కూచిపూడిని ఒక గొప్ప పొజిషన్లో నిలబెట్టాడు. అతని కింద పనిచేసినటువంటి చాలామంది శిష్యులు, అతని దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు ఎవరు చాలామంది ఉన్నారు. మనకు తెలిసి ఇప్పుడు దగ్గుపాటి పురంధేశ్వరి రామారావు గారి కూతురు, ఎన్టీ రామారావు గారి కూతురు ఉన్నారు. అండ్ శోభానాయుడు కావచ్చు, మంజు భార్గవి కావచ్చు, అండ్ హేమమాలిని కావచ్చు. సో వీళ్ళందరూ కూడా అతని దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారు. అండ్ ఇతనికి వచ్చిన అవార్డ్స్ అనేవి అసలు లెక్కలేనన్ని అవార్డ్స్ వచ్చినాయన్నమాట. సో మన దగ్గర ఎంత డబ్బు ఉంది అనేది కాదు, మన కమిట్మెంట్ ఎంత అనేదే ముఖ్యము. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ గ్రేట్ కమిట్మెంట్ దెన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా. ఓకే, సో ఇఫ్ యూ స్టార్ట్ ఎనీ వర్క్, డోంట్ డ్రాప్ ఫ్రమ్ దట్ వర్క్ ఎట్ ద మిడిల్ ఆఫ్ దట్ వర్క్. యూ హ్యావ్ టు కంటిన్యూ అండ్ యూ జస్ట్ అచీవ్ దట్. Finally, definitely you will get a success in that. Okay, so thank you for watching this video and subscribe to my channel for more videos. And మనం ఒక్కసారి ఈ గ్లోసరీ అనేది చూస్తాం. ప్యాషన్ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్, కొరియోగ్రఫీ అంటే ఆర్ట్ ఆఫ్ అరేంజింగ్ స్టెప్స్ ఫర్ ఏ డ్యాన్స్ అంటే స్టెప్స్ని క్రియేట్ చేయడం. ఆర్డెంట్ అంటే సీరియస్. ఓబ్లివియన్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్నోటీస్డ్ అంటే గుర్తింపు లేనటువంటి, ప్రాచుర్యం లేనటువంటి. హ్యావ్ ఏ నీచే మీన్స్ బిల్డ్ రెప్యుటేషన్ అంటే గొప్ప పేరు ప్రఖ్యాతలు గణించడం. నెక్స్ట్ రివరెంట్ అంటే ఫీల్డ్ విత్ ఆనర్ అంటే గొప్ప రెస్పెక్ట్ ఇవ్వడం అనమాట. నెక్స్ట్ న్యూయాన్స్ అంటే సబ్టల్ డిఫరెన్స్ అంటే స్మాల్ డిఫరెన్సెస్, చిన్న చిన్న తేడాలు. నెక్స్ట్ కొనైజర్ అంటే జడ్జ్ ఆఫ్ అన్ ఆర్ట్, ఒక ఆర్ట్ని జడ్జ్ చేసే వ్యక్తి, ఎక్స్పర్ట్స్. కోయిటెడ్ మీన్స్ లైక్డ్ బై ఎవ్రీ వన్ టు హ్యావ్, అందరూ ఇష్టపడ్డాం అనమాట. నెక్స్ట్ స్టూపెండస్ మీన్స్ అమేజింగ్లీ లార్జ్. ఓకే, సో ఎక్కువ అనమాట. స్టూపెండస్ అంటే హార్ట్ ఆర్ ఓకే. నెక్స్ట్ this is about this lesson, and once again requesting you all to subscribe for my channel to get more
videos. This is Venkatesh Arava. Thank you for watching my videos.